పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను అక్కడ ఉంది వై కోడింగ్. సింపుల్గా చాలామంది డౌట్ ఉంటుంది, వై కోడింగ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా కొందరికి డౌట్ ఉంటుంది, అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా అసలు ఏంది ఈ కోడింగ్ అంటే, కోడింగ్ సైడ్ ఎవరు రావాలి అసలు, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో కోడింగ్ అక్కడ ఆల్రెడీ కొన్ని కనిపిస్తున్నాయి. కోడింగ్ అనేది మనకు ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ ఉన్నవాళ్ళు, లైక్ ఆ స్కిల్స్ ఉంటాయి, ఏంది క్రియేటివ్ మైండ్ ఉన్నవాళ్ళు, ఎప్పటికప్పుడు లాజిక్ బిల్డ్ చేస్తూ రాసే వాళ్ళు ఉంటారు కదా కోడ్, వాళ్ళు మ్యాథ్స్ పై పట్టున్న వాళ్ళు, లేకపోతే క్రిటికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు, ఇన్నోవేటివ్ మైండ్ ఉన్నవాళ్ళు మెయిన్గా. ఈవెన్ మళ్ళీ కోడింగ్ సైడ్ రావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు సర్వైవ్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఇంకా అవన్నీ డిస్కస్ చేస్తూ ఇప్పుడు వై కోడింగ్ అంటాం కదా, సో దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం ఒకసారి. సో వై కోడింగ్, ఓకే. సో ఇప్పుడు మనం వై కోడింగ్ అంటే ఎందుకు, చాలామంది యాప్స్, వెబ్సైట్స్, గేమ్స్ బిల్డ్ చేస్తున్నారు, ఇంకా మొబైల్ అప్లికేషన్స్, ఇంకా ఏమేమో, ఇవన్నీ దేనివల్ల, కోడింగ్ వల్ల. సో చాలామంది ప్యాషన్ ఉంటుంది, ఇప్పుడు ప్యాషన్, ఇంట్రెస్ట్. ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడా ప్రజెంట్ 9th 10th వాళ్ళ నుంచి 8th 9th 10th వాళ్ళు కూడా పైథాన్ నేర్చుకుంటున్నారు. ఒక అవేర్నెస్ వచ్చేసింది, కోడింగ్ మన ఫ్యూచర్ ఉందని, మనకు ఫ్యూచర్లో కోడింగ్ కావాలని. ఒకప్పుడు బీటెక్ వచ్చే వరకు కూడా అంటే తెలియదు చాలామందికి అప్పట్లో, ఇప్పుడు అనట్లేదు, అప్పట్లో అలా ఉండేది. మరి అవేర్నెస్సా, లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ డిజిటల్ కావడమా, లేకపోతే ఏందో కానీ, సో అంత ఇదైపోయింది కోడింగ్ అనేది, పిల్లలకు కూడా తెలిసింది ఫ్యూచర్ కోడింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా యాప్స్ వాడతారు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, మమ్మీ అది ఎలా, అసలు ఈ యాప్ ఎలా బిల్డ్ చేశారు, ఎలా వస్తున్నాయి, వాళ్ళకు ఎంతూజియాజం ఉంటుంది ఎవరికైతే తెలుసుకోండి. సో వాళ్ళు ప్యాషన్ అయిపోతుంది, నేను కూడా ఫ్యూచర్లో యాప్ బిల్డ్ చేయాలి. సో దాని తగ్గట్టు వాళ్ళు కెరీర్ పాత్ చూజ్ చేసుకుంటారు కోడింగ్ సైడ్. సో కోడింగ్ ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళు మొగ్గు చూపుతారు మళ్ళీ, అందుకోసం ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కోడింగ్ అనేది అప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళకు చాలా ఈజీగా లైఫ్ హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరైతే ఇక తప్పలేదు అన్నట్టు వస్తారు కదా, తప్పదు ఇక చేద్దామన్న వాళ్ళు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. సో ఎంజాయ్ ఉంటారు ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. యాప్స్ బిల్డ్ చేయాలన్న, వెబ్సైట్ బిల్డ్ చేయాలన్న, గేమ్స్, ఇవన్నీ ఇంకా ఎన్నెన్నో మనం ప్రజెంట్ వాడుతున్నాయని కోడింగ్ వల్లనే. అలా తర్వాత ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళ కోర్ జాబ్ సైడ్ వెళ్ళారనుకోండి, ఏ నాన్ ఐటీ వాళ్ళైనా, సంథింగ్ కెమిస్ట్రీ అయినా, సంథింగ్ ఏదైనా, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నంత ప్యాకేజెస్ లేవు, హై ప్యాకేజెస్. కోడింగ్ సైడ్ రావడానికి కారణం ఇంకోటి, హై లెవెల్ ప్యాకేజెస్ ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు. మరి ఫ్రెషర్స్కి అంటే కొన్ని ఐఐటి స్టూడెంట్స్కి మాత్రమే ప్యాకేజెస్ 1 crore 2 crore ఉంటుంది, కానీ మిగతా వాళ్ళు ఫ్రెషర్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా రావాలంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళ వర్క్, వాళ్ళ స్కిల్స్ ఎప్పటికప్పుడు మార్కెట్ని అడాప్ట్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో ఎప్పటికప్పుడు వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మెయిన్గా ఇటు సైడ్ రావడానికి కారణం ఎవరు, హై ప్యాకేజెస్, కోడింగ్ సైడ్ రావడానికి హై ప్యాకేజెస్, ఇది ఒక రీజన్. హై ప్యాకేజెస్ మీరు మిగతా ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో కూడా వేరే కోర్ జాబ్స్ వదిలేసి కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటారు, ఎందుకంటే ప్యాకేజెస్ బాగున్నాయి. ఇక్కడ వర్క్ వీళ్ళు వేరే వాళ్ళ కోర్లో అంత వర్క్ చేసినా అంత శాలరీస్ ఇయ్యరు, ఇక్కడ అంతే వర్క్ చేస్తే మనకు శాలరీస్ వస్తున్నాయి.
కొందరు ఇన్నోవేటివ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కోడింగ్ సైడ్ వస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు చాలా యూస్ అవుతుంది. సో వాళ్ళు వస్తారు కోడింగ్ సైడ్. ఇప్పుడు బీటెక్ స్టార్టింగ్లోనే వాళ్ళు కొందరు ఇప్పుడు ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళే వెబ్సైట్ రన్ చేస్తారు. వెబ్సైట్ వాళ్ళ కాలేజ్ వెబ్సైట్ కూడా వాళ్ళే వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. ఎందుకు వాళ్ళకు ఆ ఎంతూజియాజం ఉంది, నేర్చుకుందామన్న కుతూహలం ఉంది, వాళ్ళకి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కోడింగ్ వాళ్ళ ఫ్యూచర్ ఉంది, మెయిన్ ఫ్యూచర్. సో అందుకు సో అది ఇలా చేస్తూ పోతే ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండడం వల్ల, లేకపోతే హై పేయింగ్ జాబ్స్ కోసం వస్తున్నారు. నాన్ ఐటీ వాళ్ళైనా వస్తున్నారు. అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి కారణం హై ప్యాకేజెస్ ఉండడమే రీజన్. ఏదో ఇంట్రెస్ట్ అని కాదు, ప్యాకేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది వస్తారు ఇక్కడ వై కోడింగ్ అంటే. తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఇక్కడ రిలాక్స్ అయిపోతా అంటే కుదరదు. ఎప్పటికప్పుడు లర్నింగ్ నేర్చుకుంటూ ఉండాలి. కొత్త అడాప్ట్ టు న్యూ మార్కెట్స్, అడాప్ట్ టు న్యూ టెక్నాలజీస్. ఎందుకంటే మీరు పైథాన్ మీద క్యాంపస్ ప్లేస్మెంట్లు అయ్యారనుకోండి, అక్కడ జావా ప్రాజెక్ట్ ఇచ్చినా చేయాల్సి వస్తుంది మీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, లైక్ కంపెనీలో. సో అక్కడ మీరు ఎప్పటికప్పుడు అవేర్ అయి ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఏదైనా ఎదుర్కొనేంత ధైర్యం ఉండాలి మీకు. సో నేను పైథాన్ మీద వచ్చినా నాకు జావా ప్రాజెక్ట్ ఎట్లా ఇస్తున్నారు అట్లా కాదు. అక్కడ జాబ్ చేయాలంటే మీరు జావా నేర్చుకొని మళ్ళీ దాని మీద ప్రాజెక్ట్ చేయాల్సిందే. సో ఎప్పటికప్పుడు అడాప్ట్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా కోడింగ్ సైడ్ రావచ్చు. ప్లస్ వై కోడింగ్ అంటున్నా కదా, సో వీళ్ళు హై పేయింగ్ జాబ్స్ కోసం వస్తారు. తర్వాత ఫ్యూచర్లో మొత్తం కోడింగ్ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. వై కోడింగ్ యాప్స్ బిల్డ్ చేయాలన్నా, ఏ వెబ్సైట్ బిల్డ్ చేయాలన్నా, గేమ్స్ డెవలప్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ కోడింగ్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు కోడింగ్ అంటే అవేర్నెస్ వచ్చింది. ఫ్యూచర్ కోడింగ్ అని అర్థమైంది. సో వాళ్ళకు కోడింగ్ సైడ్ వాళ్ళ కెరీర్ని చూజ్ చేసుకుంటున్నారు. కోడింగ్కి అంత డిమాండ్ వచ్చింది, జాబ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఆఫర్ చేస్తున్నాయి. స్కిల్స్ ఉంటాయి మీ దగ్గర, ఎంత ప్యాకేజ్ అని ఇస్తున్నాయి మీ దగ్గర స్కిల్స్ ఉంటాయి. సో ఇదండి అసలు కోడింగ్ సైడ్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వై కోడింగ్ అంటే హై పేయింగ్ జాబ్స్ కానీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఎప్పటికప్పుడు కొత్త థింగ్స్ నేర్చుకుందామన్న కుతూహలంగా ఉండే వాళ్ళ కోసం అసలు కోడింగ్ అనేది ఇది. వై కోడింగ్ అంటే ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న వాళ్ళకు కోడింగ్లో, తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళకి కానీ చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. లేకపోతే ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న దాంట్లో మీరు స్కిల్స్ వేరే లెవెల్లోకి వెళ్ళినా మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.